ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీ విజయోత్సవాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సంబరాలు ఆకతాయిలు రెచ్చిపోయారు. పోలీస్ షాపులు కార్లను ధ్వంసం చేసి నిప్పంటించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఇక హంగేరీలోని బుడాపెస్ట్స్ లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ను వీక్షించేందుకు పారిస్ నగరమంతటా కూడా PSG అభిమానులు భారీగా తరలివచ్చారు. పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియంలో అభిమానులు వీక్షించేందుకు భారీగా తెరలను ఏర్పాటు చేశారు. దాదాపు 40,000 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో PSG విజయం సాధించింది. అనంతరం అభిమానులు సంబరాలను చేసుకున్నారు. గుంపులుగా చేరి బాణసంచా కాల్చారు. తెరలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ హింసాత్మక వాతావరణం కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ క్రమంలోనే టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో నగరంలోని పలు చోట్ల గొడవలు తలెత్తాయి. ఆకతాయిలు రోడ్లపైకి చేరి షాపులు కార్లను ధ్వంసం చేశారు. అనంతరం వాటికి నిప్పు పెట్టారు. ఇక PS పై కూడా దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించారు. అలర్ట్ అయిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మొత్తంగా హింసాత్మక ఘర్షణలకు సంబంధించి దాదాపు 130 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత ఏడాది పోటీలోనూ PSG తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఇక ఆ సమయంలోనూ ఫ్రాన్స్ రాజధానిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో 201 మంది గాయపడ్డారు. మరోసారి అలాంటి వాతావరణమే మళ్ళీ ఇప్పుడు కనిపించింది.